సింపతి మాంగర్స్. ఈరోజు మనం సింపతి మాంగర్స్ గురించి తెలుసుకుందాం. మనం లోకంలో కష్టాల్లో, పేదరికంలో, అనారోగ్యంతో ఉన్న ఎంతో మందిని చూసి జాలి పడుతుంటాం. సానుభూతి అందిస్తాం. రోడ్డుపై వెళ్ళేటప్పుడు దారి ప్రక్కన యాక్సిడెంట్ అయి దెబ్బలు తగిలిన వారిని చూసి జాలి పడతాం. ఇలా ఎన్నో సందర్భాలలో ఇంట బయట మనలో సానుభూతి ఉప్పొంగించే సందర్భాలు చూస్తుంటాం. కానీ చిత్ర విచిత్రంగా కొందరు సానుభూతి అదే ఇతరులు తమపై చూపించే సింపతిపై జీవిస్తారు. ఇంకొకరు చూపించే సానుభూతిలో వాళ్ళకి ఒక సాంత్వన, ఆనందం కలుగుతుంది. ఎదుటివారి అటెన్షన్, టైం, సింపతి వీరి సొంతం అనే భావనే వీరికి తృప్తినిస్తుంది. వీరిని సింపతి మోంగర్స్ అంటారు. అటెన్షన్ సీకర్స్లో వీరు ఒక రకానికి చెందినవారు. ఎదుటివారిని తమకి తగ్గట్టు మ్యానిపులేట్ చేయడానికి, తమ చెప్పు చేతుల్లో పెట్టుకోవడానికి కైండ్ ఆఫ్ ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ వాడుతుంటారు. ఒక కథ, సమస్యనో వాళ్ళ దగ్గర ఎప్పుడూ రెడీగా ఉంటుంది. అది ఒకటే లేదా వేరు వేరైనా కూడా కావచ్చు. వారి క్రియేటివిటీని బట్టి దాన్ని చాలా బాగా రసవత్తరంగా ప్రపంచంలోనే వాళ్ళంత బాధ, కష్టాలు పడేవాళ్ళు లేరు అన్నంతగా వివరిస్తారు. ఇలా వీళ్ళు ఇతరుల సింపతి మీద ఆధారపడడానికి కారణం ఎరిక్సన్ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్లో భద్రతాభావం బదులు అభద్రతాభావం డెవలప్ అవ్వడం ఒక కారణం. కూడా అలాగే చైల్డ్హుడ్ పోస్ట్ ట్రౌమాటిక్ సిండ్రోమ్ పిటిఎస్ కూడా కావచ్చు. ఇలాంటి సింపతి మాంగర్స్ స్టోరీస్ లేదా సమస్యలకి లేదా వారి బాధాకరమైన పరిస్థితులకి మీరు ఒక సలహా సొల్యూషన్ ఇస్తే వారి దగ్గర మీరు వినేది అవును కానీ అని ఏదో ఒక సాకు చెప్తారు. ఒక కారణం, ఒక వివరణ, ఒక లాజిక్ ఎంతో లౌక్యంగా చెప్తారు. వై డోంట్ యూ డూ దిస్? ఎస్ బట్ ఇలా మీరు ఎన్ని పరిష్కారాలు వారి ఒక సమస్యకి ఇచ్చినా అవును కానీ అనే అంటారు. ఆ పరిష్కారాన్ని దాటేస్తారు. దీన్నే బర్నీ గేమ్స్ పీపుల్ ప్లే లో వై డోంట్ యూ ఎస్ బట్ గేమ్ అంటారు. మాకు మీరు ఇచ్చే సలహాలు వ్యర్థం. యు ఫెయిల్డ్ ఇన్ హెల్పింగ్ మీ. యు కాంట్ హెల్ప్ మీ. మై ఇన్సాల్వబుల్ సిచ్యువేషన్ ఇస్ బెటర్ దెన్ యువర్ సొల్యూషన్ అని వారి ఉద్దేశం. మీ సలహాలు నిరర్ధకం. మాకు మీ సలహాలు నిరుపయోగం అనుకుంటారు. దే యూజ్ డిఫెన్స్ మెకానిజం. వాళ్ళు యూజ్ చేసే డిఫెన్స్ మెకానిజం ఏంటంటే ఐఎమ్ లైక్ దిస్, మై సిచ్యువేషన్ ఈజ్ లైక్ దిస్, నథింగ్ కెన్ బి డన్. నేను ఇంతే, నా పరిస్థితి ఇంతే, ఎవరు ఏమీ మార్చలేరు అనుకుంటారు. దీన్నే ఐఎమ్ నాట్ ఓకే పొజిషన్ అని అనొచ్చు. పిఏసి ద్వారా వీరికి హెల్ప్ చేయొచ్చు. దీని గురించి మరోసారి చెప్పుకుందాం.